డైట్ ఫుడ్ అని చెప్పి నోటికి రుచి పచి లేకుండా తింటున్నారా? అవునా? మరి అలాగైతే ఈ వీడియో చూడండి. నోటికి చక్కగా కమ్మగా అనిపిస్తూ తర్వాత మనకి పాతకాలం నాటి రుచుల్ని తీసుకొస్తుంది. దట్టు ఇది డైట్ ఫుడ్డేనండోయ్. ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇందులో ఏమేమి కావాలో చూస్తారా? ఇంగ్రీడియంట్స్ అందులో వచ్చేసరికి లిటిల్ మిల్లెట్స్ అండ్ దెన్ పచ్చిశనగపప్పు, ఆ తర్వాత పెసరపప్పు అండ్ బియ్యం అండ్ ఇంకా ఇంట్లో కొన్ని కందిపప్పు ఉంటే అవి కూడా వేసేసి సపరేట్గా మీడియం లో ఫ్లేమ్లో పెట్టి నేను వేయించుకున్న తర్వాత నాకు అవి మొత్తం కలిపితే ఒక చిన్న కప్ అయింది. సో ఆ కప్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను, సేమ్ మెజర్మెంట్ కప్స్. సో ఆ తర్వాత అది చక్కగా ఉడికిపోతుంది. సో అక్కడి నుంచి మంచిగా ఒక వెడల్పాటి గిన్నె వేసుకొని అందులో అమ్మ పంపించింది ప్యూర్ ఘీ. సో అది ఒక 2 స్పూన్స్ వేసాను. ఏం కాదండి, 2 స్పూన్స్కి ఏమవుతుంది, మరి నేను క్యాలరీస్ అవి ఇవి అని చెప్పి డైట్ ఫుడ్ అని చెప్పి మరి నన్ను కామెంట్స్లో వేసుకోకండి. సో అది సిమ్లో పెట్టి చక్కగా స్మెల్ వస్తున్న టైంలో 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఆ తర్వాత ఆవాలు చిటపట్లాడాలి అండ్ దెన్ జీలకర్ర కూడా వేసుకోండి. స్మెల్ ఇంకొంచెం అమోఘంగా తయారైంది. అందులో చక్కగా సన్నగా కట్ చేసుకున్న ఈ జింజర్ ఉంటుంది కదా, అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు వాటిని చక్కగా వేయించుకొని ఇందులో నేను ఒక స్మాల్ కీ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. పొంగల్ చేసేటప్పుడు అదే మెయిన్ అనమాట. సో నాకు ఆఫీస్ టైం అయిపోతుంది కాబట్టి నేను స్పీడ్గా మర్చిపోయాను. సో నేను పక్కన బాయిల్ పెట్టుకున్న ఈ పొంగల్ రైస్ ఏదైతే ఉంటుందో అది ఇటు తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దట్టు స్టవ్ ఆన్లోనే ఉంచాను అనమాట. సో సిమ్లో పెట్టి చేస్తున్నాను ఇదంతా. నాకు కొంచెం స్మాషీగా కావాలి కాబట్టి నేను దాన్ని కొంచెం స్పూన్తో నేను కొంచెం ఒత్తుతున్నాను అనమాట. సో దట్ ఘీ అనేది చక్కగా పొంగల్కి పట్టిద్ది అండ్ దెన్ ఈ ఇల్లు కూడా స్మెల్తో ఆవహించేసింది. సో చక్కగా ప్లేట్లో పెట్టుకుని దాన్ని చూస్తూ ఉంటే నాకు ఎంత ప్రోటీన్ ఫుడ్, ఎంత కమ్మగా ఉందా అని చెప్పి ఫస్ట్ ఫీల్ అవుతున్నా. పెట్టుకుంటే ఉంది గురువుగారు, నేను కూడా ఇంత బాగా చేస్తానా? నేను కూడా ఐ డోంట్ నో నేను కరెక్ట్గా చేశానా లేదా అని, బట్ అది నాకు ప్రోటీన్ ఫుడ్ అవ్వాలి. సో నేను చేసుకోవాలి, తినాలి. సో ఇది నా ఎయిమ్ అనమాట. చేసుకుంటే ఉంది, ఎంత బాగుందో, టేస్ట్ బాగుంది కదా అని చెప్పి బాక్స్లో కూడా పెట్టేసుకున్నాను లంచ్కి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్.